కూటమి పక్షాన భాష్యం రామకృష్ణకి ఈరోజు రాజ్యసభ సభ్యులుగా టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు భాష్యం రామకృష్ణ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి, ఎలా చూస్తున్నారు రాజ్యసభ ఇవ్వటం? నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. నేను ఒక చిన్న విలేజ్ నుంచి స్టార్ట్ చేసి ఒక టీచర్గా పిల్లలకి లెసన్ చెప్తూ, మ్యాథ్స్ చెప్తూ, మరి ఆ బ్లెస్సింగ్స్తో ఏ స్టూడెంట్స్కి అయితే మనం స్టార్ట్ చేసామో ఆ పిల్లల సక్సెస్, ఆ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, వీటన్నిటినీ కలిపి ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే అది టీచింగ్ ప్రొఫెషన్ నాకు ఇచ్చిన ధర్మం అనుకుంటాను. అందుకని ఈ రాజ్యసభ సీట్ నాకు రావటం అనేది ఇది టీచింగ్ కమ్యూనిటీ, నేషనల్ వైడ్గా ఉన్న టీచింగ్ కమ్యూనిటీకి అంకితం అనే భావన నాలో ఉంది. మరి ఆ టీచింగ్ ప్రొఫెషన్కి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను ఇది. అట్లాగే ఈ నన్ను నమ్మి, అంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుగుదేశం అంటే ఇష్టం. మరి ఆ ఇష్టానికి కారణం మరి ఆ ప్రజలు కానివ్వండి, అదంతా వాళ్ళ పడే అన్ని బాధల్ని నిర్మూలిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత నారా లోకేష్ గారు, వాళ్ళు నన్ను నమ్మి, అంటే నా ద్వారా ఇంకా ప్రజలకు ఏదో మంచి జరుగుతుంది అనే నమ్మకంతో నాకు ఈ గౌరవం ఇచ్చారు. మరి ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మరి సమాజానికి, ముఖ్యంగా విద్యారంగానికి, మరి మా లోకేష్ గారు ఎంతో ఇష్టంతో తీసుకున్న విద్యారంగం, ఆ విద్యారంగానికి ఉపయోగపడే విధంగా నా ప్రవర్తన కానివ్వండి, లేకపోతే నా కార్యక్రమాలు కానివ్వండి ఉంటాయని నేను మనసా గవర్నమెంట్ నమ్ముతూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ గారికి, మరి సహకరిస్తున్న మరి ప్రధాని మోడీ గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కూడా అనేక సార్లు డైరెక్ట్గా ఎంపీ సీట్లకు సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయని ప్రచారం జరగటం, రాకపోవటం, ఈసారి వచ్చేసింది అవకాశం. దీన్ని ఎట్లా తీసుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఉంది. నాకు ఎంపీ అవ్వాలనే ముఖ్యం కాదండి, అవకాశం దొరికితే అట్లా దాని ద్వారా సర్వీస్ చేయాలనుకున్నాను. మరి అప్పుడు ఈక్వేషన్స్ ప్రకారం చాలామంది ఎంటర్ అవ్వడం జరిగింది. సరే, ఎవరైనా మనకంటే కూడా వాళ్ళు ఇంకా బ్రహ్మాండం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి నాకు దాని గురించి కాదు, కానీ నాకు అవకాశం రాలేదని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మరి నమ్మకంతో ఉంటే, మనం ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు వచ్చిద్ది అనుకున్నాను. ఇప్పుడు ఇంత గొప్పగా మరి ఈ గుంటూరుకి, మా విలేజ్ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి, మరి మా స్టూడెంట్స్, మా స్టాఫ్, పేరెంట్స్, వాళ్ళందరి సహకారంతో ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు ఈ గౌరవం పొందానని భావిస్తున్నాను. ప్రధానంగా చూస్తే ఇప్పుడు కొత్త రాష్ట్రం, అనేక పెట్టుబడులు రావాల్సినటువంటి పరిస్థితుల్లో విద్యావేత్తలకు కానీ, లేకపోతే ఇండస్ట్రియల్కి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మీరు ఏమన్నా విజన్తో ఉన్నారా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది. సహచర ఎంపీలతో అందరితో కూర్చొని మాట్లాడుకొని ఏం చేస్తే ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అని మరి డిస్కస్ చేసుకొని నిర్ణయం తీసుకుంటామండి. అంటే మీకు అవకాశం వచ్చింది, కొంతమందికి రాలేదు. ఈ ఎన్డీఏ పక్షాల్లో అసంతృప్తులకు సంబంధించిన దాంట్లో మీరు ఎట్లా కోఆర్డినేషన్గా వెళ్ళేటటువంటి అవకాశం? అసంతృప్తి సహజమే, కానీ అసంతృప్తి పడకంటే ఇప్పుడు నాకు చాలాసార్లు మిస్ అయింది. నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు. నాకు రాలేదనే బాధ ఎక్కడ వెనక తగ్గలేదు. పదవి ఉన్నా లేకపోయినా పార్టీ, ప్రజలు ఆ శ్రేయస్కరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కష్టపడ్డా కాబట్టి ఈ గౌరవం నాకు దక్కింది. అట్లానే ఎవరైనా అట్లా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ ఓపికతో కంటిన్యూ చేస్తే మంచి రోజు వస్తుంది, వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది అని నమ్ముతున్నాను. గుంటూరు వాసులకి ఏం చెప్తారు సార్ ఈ సందర్భంగా? నన్ను ఇంత వారం చేసింది గుంటూరు ప్రజలు, ముఖ్యంగా బేస్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గౌరవం మా అందరి తరపున వచ్చిందని కూడా మరి అందరితో షేర్ చేసుకుంటానని కూడా తెలియజేస్తున్నాను.
ఇది రాజ్యసభ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. దాంతోపాటు తనకు అవకాశం ఇచ్చినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా తనకి ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం అనేక రకాలుగా చేయగలిగినటువంటి సేవ కానీ, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో కంపల్సరీగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాననే విధంగా కూడా భాష్యం రామకృష్ణ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ మనోతో సాయి శంకర్, గుంటూరు నుంచి. కూటమి పక్షాన భాష్యం రామకృష్ణకి ఈరోజు రాజ్యసభ సభ్యులుగా టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు భాష్యం రామకృష్ణ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి, ఎలా చూస్తున్నారు రాజ్యసభ ఇవ్వటం? నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. నేను ఒక చిన్న విలేజ్ నుంచి స్టార్ట్ చేసి ఒక టీచర్గా పిల్లలకి లెసన్ చెప్తూ, మ్యాథ్స్ చెప్తూ, మరి ఆ బ్లెస్సింగ్స్తో ఏ స్టూడెంట్స్కి అయితే మనం స్టార్ట్ చేసామో ఆ పిల్లల సక్సెస్, ఆ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, వీటన్నిటినీ కలిపి ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే అది టీచింగ్ ప్రొఫెషన్ నాకు ఇచ్చిన ఈ ధర్మం అనుకుంటాను. అందుకని ఈ రాజ్యసభ సీట్ నాకు రావటం అనేది ఇది టీచింగ్ కమ్యూనిటీ, నేషనల్ వైడ్గా ఉన్న టీచింగ్ కమ్యూనిటీకి అంకితం అనే భావన నాలో ఉంది. మరి ఆ టీచింగ్ ప్రొఫెషన్కి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను ఇది. అట్లాగే ఈ నన్ను నమ్మి, అంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుగుదేశం అంటే ఇష్టం. మరి ఆ ఇష్టానికి కారణం మరి ఆ ప్రజలు కానివ్వండి, అదంతా వాళ్ళ పడే అన్ని బాధల్ని నిర్మూలిస్తున్న మన ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత నారా లోకేష్ గారు, వాళ్ళు నన్ను నమ్మి, అంటే నా ద్వారా ఇంకా ప్రజలకు ఏదో మంచి జరుగుతుంది అనే నమ్మకంతో నాకు ఈ గౌరవం ఇచ్చారు. మరి ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ మరి సమాజానికి, ముఖ్యంగా విద్యారంగానికి, మరి మా లోకేష్ గారు ఎంతో ఇష్టంతో తీసుకున్న విద్యారంగం, ఆ విద్యారంగానికి ఉపయోగపడే విధంగా నా ప్రవర్తన కానివ్వండి, లేకపోతే నా కార్యక్రమాలు కానివ్వండి ఉంటాయని నేను మనసా గవర్నమెంట్ నమ్ముతూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ గారికి, మరి సహకరిస్తున్న మరి ప్రధాని మోడీ గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కూడా అనేక సార్లు డైరెక్ట్గా ఎంపీ సీట్లకు సంబంధించినటువంటి అవకాశాలు వస్తాయని ప్రచారం జరగటం, రాకపోవటం, ఈసారి వచ్చేసింది అవకాశం. దీన్ని ఎట్లా తీసుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచన? నాకు ఎంపీ అవ్వాలనే ముఖ్యం కాదండి, అవకాశం దొరికితే అట్లా దాని ద్వారా సర్వీస్ చేయాలనుకున్నాను. మరి అప్పుడు ఈక్వేషన్స్ ప్రకారం చాలామంది ఎంటర్ అవ్వడం జరిగింది. సరే, ఎవరైనా మనకంటే కూడా వాళ్ళు ఇంకా బ్రహ్మాండం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి నాకు దాని గురించి కాదు, కానీ నాకు అవకాశం రాలేదని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మరి నమ్మకంతో ఉంటే, మనం ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు వచ్చిద్ది అనుకున్నాను. ఇప్పుడు ఇంత గొప్పగా మరి ఈ గుంటూరుకి, మా విలేజ్ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి, మరి మా స్టూడెంట్స్, మా స్టాఫ్, పేరెంట్స్ వాళ్ళందరి సహకారంతో ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు ఈ గౌరవం పొందానని భావిస్తున్నాను. ప్రధానంగా చూస్తే ఇప్పుడు కొత్త రాష్ట్రం, అనేక పెట్టుబడులు రావాల్సినటువంటి పరిస్థితుల్లో విద్యావేత్తలకు కానీ, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. మీరు ఏమన్నా విజన్తో ఉన్నారా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇప్పుడు వచ్చింది. సహచర ఎంపీలతో అందరితో కూర్చొని మాట్లాడుకొని ఏం చేస్తే ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అని మరి డిస్కస్ చేసుకొని నిర్ణయం తీసుకుంటామండి. మీకు అవకాశం వచ్చింది, కొంతమందికి రాలేదు. ఈ ఎన్డీఏ పక్షాల్లో అసంతృప్తులకు సంబంధించిన దాంట్లో మీరు ఎట్లా కోఆర్డినేషన్గా వెళ్ళేటటువంటి అవకాశం? అసంతృప్తి సహజమే, కానీ అసంతృప్తి పడకంటే ఇప్పుడు నాకు చాలాసార్లు మిస్ అయింది. నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు. నాకు రాలేదనే బాధ ఎక్కడ వెనక తగ్గలేదు. పదవి ఉన్నా లేకపోయినా పార్టీ, ప్రజలు ఆ శ్రేయస్కరంగా ఉండాలనే ఉద్దేశంతోనే కష్టపడ్డా కాబట్టి ఈ గౌరవం నాకు దక్కింది. అట్లానే ఎవరైనా అట్లా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ ఓపికతో కంటిన్యూ చేస్తే మంచి రోజు వస్తుంది, వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది అని నమ్ముతాను. గుంటూరు వాసులకి ఏం చెప్తారు సార్ ఈ సందర్భంగా? నన్ను ఇంత వారం చేసింది గుంటూరు ప్రజలు, ముఖ్యంగా బేస్ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గౌరవం మా అందరి తరపున వచ్చిందని కూడా మరి అందరితో షేర్ చేసుకుంటానని కూడా తెలియజేస్తున్నాను.
ఇది రాజ్యసభ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. దాంతోపాటు తనకు అవకాశం ఇచ్చినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా తనకి ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం అనేక రకాలుగా చేయగలిగినటువంటి సేవ కానీ, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో కంపల్సరీగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తాననే విధంగా కూడా భాష్యం రామకృష్ణ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ మనోతో సాయి శంకర్, గుంటూరు నుంచి.